హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఇంకొక స్కామ్ మన హైదరాబాద్లో మన అమీర్పేట్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ మన ఐటీ మోజుని టార్గెట్ చేస్తూ ఇంకొక స్కామ్ అయితే బయటపడింది అనమాట. 200 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ షట్ డౌన్ అయింది. వీళ్ళందరూ ఎంప్లాయీస్ కాదు, 200 ఆస్పిరెంట్స్ అనమాట. ఎందుకు ఆస్పిరెంట్స్ అన్నదే చెప్తా. ఒక్కొక్కరి దగ్గర 2 lakh రూపీస్ అయితే ఈ కంపెనీ తీసుకుని ఏం చెప్పిందంటే, మిమ్మల్ని ముందు ట్రైన్ చేసి నెక్స్ట్ హైర్ చేసుకుంటామని చెప్పింది. ఈ స్కామ్ గురించి మనం చాలా రకాలుగా చెప్పాము, కాకపోతే ఇంకా చాలా మందికి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాటి గురించి కొంచెం క్లియర్గా చెప్పడానికి అయితే ఈ వీడియో నేను చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దానికంటే ముందు మీకు ఆ ఆర్టికల్ ఒకసారి చూపిస్తా. మీరు స్క్రీన్ చూసినట్లయితే, దిస్ ఈస్ ద స్క్రీన్ హియర్. మీకు కనిపిస్తూనే ఉంటుంది. గచ్చిబౌలి బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ షట్ డౌన్. ద కంపెనీ హ్యాస్ ఐడెంటిఫైడ్ యాజ్ క్రియేషన్ 200 people ఆర్ అవుట్ ఆఫ్ జాబ్ వితౌట్ ఎనీ ప్రియర్ వార్నింగ్. సో కంపెనీ బేసిక్గా ఏం చేసిందంటే, ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకొని 200 మందిని ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత హైర్ చేసుకుంటామని చెప్పేసి అందరిని కూడా తీసుకుంది. వాళ్ళకి కొన్ని నెలల పాటు 1 hour ట్రైనింగ్ ఇచ్చి ఇంటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది అనమాట. కావాల్సిన వాళ్ళకి ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా నమ్మకం తెప్పడానికి. 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఒక 50,000 పెట్టి మీకు ల్యాప్టాప్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ల్యాప్టాప్ మన చేతికి రాగానే మనం అక్కడ దాన్ని ఫస్ట్ సైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫస్ట్ సైన్ ఆఫ్ ట్రస్ట్ అనుకుంటాం. సో ఇది ట్రస్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ ఎక్కడ పెట్టారు? యుఎస్ఏలోని సమ్వేర్ ఇట్స్ ఇన్ టెక్సస్ లో పెట్టారు 2002లో. ఓకే, ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ కంపెనీస్ అన్ని కూడా ఎందుకు ఇలా చేస్తాయి అంటే, ఫస్ట్ యుఎస్ బేస్డ్ కంపెనీస్ అనమాట మోస్ట్లీ. ఎందుకు యుఎస్ బేస్డ్ అంటే, మనకి యుఎస్ బేస్డ్ అంటే మనం దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎంసీఏ పోర్టల్లో కనిపిస్తుంది. ఇండియాలో ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి, బట్ స్టిల్ యుఎస్ బేస్డ్ కంపెనీ అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనమాట. మన కంట్రీ కానప్పుడు మనకి దాని మీద విపరీతమైన నమ్మకం వస్తుంది. ఆ నమ్మకము వాళ్ళ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఆ నమ్మకంతో ఏం చేస్తారంటే, ఈ అమీర్పేట్ లో లేకపోతే ఎక్కడో అక్కడ ఈ బ్రోకర్స్ కొంతమంది ఉంటారు, మిడిల్ మెన్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఒకటే, వీళ్ళు హైర్ చేసుకుంటారు ఒక కంపెనీ, ఒక సెటప్, ఒక ఆఫీస్ పెట్టేసి ఆ ఆఫీస్ లో కొంతమంది బాయ్స్ ని పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు సేల్స్ కి పనిచేస్తారు. ఆ సేల్స్ టార్గెట్స్ ఏంటంటే, కోచింగ్ సెంటర్స్ దగ్గర నుంచి ఉంటారు. వాళ్ళు కోచింగ్ సెంటర్స్ దగ్గర నుంచుకుని మీలో ఒకళ్ళ కలిసిపోయి వాళ్ళు మీకు ఒక కార్పొరేట్ జాబ్ ఇప్పిస్తాను, 2 lakhs ఇస్తే చాలు, ఖచ్చితంగా నీకు అన్ని చేస్తాను, అన్ని అయ్యాక డబ్బులు ఇమ్మంటారు. ఎందుకంటారు ఆ మాట అంటే, ఇక్కడ కంపెనీ ఆల్రెడీ ఉంది, సో వీళ్ళు మిమ్మల్ని దగ్గర మోసం చేయలేరు. సో అన్ని అయ్యాక డబ్బులు ఇమ్మంటే మీ చేతికి ఏమి ఇస్తారు? ఆఫీస్ కి పంపిస్తారు. ఆఫీస్ లో ఆఫర్ లెటర్ ఇప్పిస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత అసలు ఇది కంపెనీ అంటే కంపెనీయే, కానీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి హైర్ చేసుకుంటారు కాబట్టి నువ్వు 100% జెన్యున్ గా ఉంటది అని చెప్పేసి నమ్మిస్తారు. ఆబ్వియస్ గా మనకు నమ్మకం వస్తుంది, ఎందుకంటే ఒక ఫ్లాషీ ఆఫీస్, మంచి మంచి పాష్ లుక్స్ అన్నీ ఉంటాయి. సేమ్ లైక్ కార్పొరేట్ లో ఎలా ఉంటుందో అలా ఉంటది, అంత బాగానే ఉంటది. ఒక్కొక్కరి దగ్గర 2 lakhs తీసుకుంటారు. అందరికి ఆఫీస్ ల్యాప్టాప్స్ ఇచ్చి గంట సేపు ఏ పైథానో జావానో ఏదో చెప్పి టాస్క్లు ఇచ్చేసి ఈ టాస్క్ చేసేయమంటారు. కొన్ని రోజులు అలాగా నడుస్తూ ఉంటది. తర్వాత ఏం చేస్తారంటే, మెల్లిగా కంపెనీ షట్ డౌన్ చేసేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఉండే అమెరికాకి జంప్ అయిపోతారు అనమాట. ఫస్ట్ ఫౌండర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండరు, ఇక్కడ లోకల్ డైరెక్టర్స్ ని అలా పెట్టుకుంటారు, లేదా ఫౌండర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా ఒక మనకి పాస్ట్ లుక్ ఇస్తారు అనమాట. అగో మేము అమెరికా నుంచి వచ్చాము, మాకు ఫౌండర్స్ ఈ కంపెనీకి మేము అని చెప్పేసి. సో అలా ఫ్లాష్ లుక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు మొత్తం దుకాణం సర్దేసి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో ఫస్ట్ ట్రాప్ ఏంటి అంటే, ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ అంటే ఇండియన్స్ కళ్ళు మూసుకుని ఒప్పుకుంటారు అనమాట. అది ఏ కంపెనీ అయినా కూడా అమెరికా బేస్డ్ అంటే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేస్తుంది. ఓకే, అమెరికా బేస్డ్ అంటే పెద్దది, ఇండియా కంటే చాలా గొప్పది అని చెప్పేసి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ కి ఇన్వెస్ట్ చేస్తారు. 200 మంది దగ్గర 2 లక్షలు తీసుకుని, 200 into 2 లక్షలు, జస్ట్ ఇమాజిన్. ఈ అమౌంట్ తో ఒక ఆఫీస్ ఓపెన్ చేయలేమా? లేకపోతే ఈ 2 లక్షలు పే చేసిన ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ ఇవ్వలేమా? లేకపోతే వాళ్ళకి ఏదో యాక్సెస్ లని, కంట్రోల్స్ అని ఇలాంటివి ఇవ్వలేమా? వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేమా? ఎంత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి ఒక 60,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారేమో మీ మీద ఆ ఒక్క నెలకో 2 నెలలకో. కానీ వాళ్ళ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ 1,40,000 అనమాట ఒక్కొక్కరి మీద. సో ఆ 1,40,000 వచ్చిన తర్వాత ఇంకా ఈ ఇండియాలో ఉండాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ వాళ్ళకి అమెరికాలో కొత్త సామ్రాజ్యమే ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. సో ఈ విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ అమెరికన్ కంపెనీస్ అని ల్యాప్టాప్స్ ఇస్తున్నారని ఇవన్నీ చూపిస్తారు. రెండోది ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ అండ్ హైర్ మోడల్ అంటారు అనమాట. ట్రైన్
అండ్ హైర్ మోడల్. అంటే నువ్వు డబ్బులు కట్టు, ట్రైనింగ్ ఇస్తారు, హైర్ అయ్యాకే జాబ్ తీసుకో, అప్పుడే నాకు మొత్తం డబ్బులు కట్టు, ఇప్పుడు నాకు కొంచెం కడితే సరిపోద్ది అంటారు. కొంతమంది నాకు ఇప్పుడు అస్సలు కట్టక్కర్లేదు, అంతా హైరింగ్ అయిపోయినాకే తీసుకో అంటారు. సో ఆ కంపెనీస్ ఇలా ఉంటాయి అనమాట. సో ఈ రకంగా బయట పరిస్థితి అయితే ఉంది. కేవలం ఏంటంటే మీ రిక్వైర్మెంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మీరు ఎంతైతే లో ఫీల్ అవుతారో వాళ్ళ ఆఫర్ అనేది అంత హై ఉంటది. ఏం డబ్బులు ఇవ్వకు అంటారు. ఆ టైంలో లో మూమెంట్ లో మనం లొంగేస్తాం. సో ఇలాంటివి చేయకండి. కొన్ని జెన్యున్ స్టార్టప్స్, కొన్ని కంపెనీస్ మనకి ఎంసీఏ పోర్టల్ రిజిస్టర్ అయ్యి జెన్యున్ గా కష్టపడి నీకు నెలకు 10,000 ఇస్తాను లేదా 5,000 ఇస్తాను అన్న వాళ్ళని నమ్మడానికి ట్రై చేయండి. వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీ మంచిది. ఇలా ఫ్లాష్ శాలరీస్ అని చెప్పేసి, ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి, హైర్ చేసుకున్నాం అని చెప్పేసి నమ్మే వాళ్ళని మనం 5,000 జెన్యున్ గా ఇస్తామని నమ్మడం మనకు కష్టం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని అయితే ఈజీగా నమ్మేస్తున్నాం. కాబట్టి 10,000 కానీ 5,000 కానీ మీరు స్టార్టింగ్ ఒక ఫ్రెషర్ గా ఉంటే ఆపర్చునిటీని రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇచ్చే పనిని యాక్సెప్ట్ చేయండి, పని నేర్చుకోండి. 1 year తర్వాత ఖచ్చితంగా మీ శాలరీ అనేది పెరుగుతుంది. కానీ ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, 200 ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని కోట్లతో జంప్ అయిపోయారు అనమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీరు పడకూడదు అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఒకటే చెప్పండి, 10,000 5,000 కాదు, ఒక ఆపర్చునిటీ ఇంపార్టెంట్, ఒక జెన్యున్ ఆపర్చునిటీ ఇంపార్టెంట్. ఇట్లాంటి బ్యాక్ డోర్స్ మనకు వస్తూ ఉంటాయి. బట్ దాని ద్వారా జైలుకి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు పోతున్నాయి. కొంతమంది ఏమో ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పని చూసుకుంటున్నారు, కొంతమంది ఫ్యామిలీ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. సో ఇలాంటి బ్యాక్ డోర్స్, ఇలాంటి ఫేక్ ఆఫర్స్, ఇలాంటి ట్రైన్ అండ్ హైర్ సైడ్ కొంచెం తగ్గించండి. మీ కాన్సన్ట్రేషన్ అనేది స్కిల్ పెంచుకోవడానికి ట్రై చేయండి. చిన్న జాబ్ అయినా చేయడానికి ట్రై చేయండి. పని అనేది నేర్చుకోండి. ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సజెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ, అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.